హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమన్నాక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గాక కొంచెం త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేందుకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయలు వేసాక ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యిందో లేదో చూసుకొని కొంచెం ప్రెస్ చేసి చూసి ఎంతవరకు ఉడికిందో అనేది తెలుస్తుంది. ఇంకా ఇది ఉడకలేదు కాబట్టి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ తీసి చూస్తే చాలా వరకు ఉడికిపోయింది. 80% వరకు ఉడికింది. దీంట్లో కారం, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఈ టైంలో మీకు ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు 3 గుడ్లు తీసుకుంటున్నాను. 3 గుడ్లని ఒకదాని తర్వాత ఒకటి పలగొట్టి వేసుకోండి. గుడ్లను పలగొట్టిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి ఎక్కువ కలపకుండా జస్ట్ లైట్గా అలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది. మీకు ఒక టిప్ అండి, ఇక్కడ కింద అంటుకుంటుంది కదా, అలా అంటుకున్నప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వాటర్ చల్లితే అది మంచిగా కూరలకు వచ్చేస్తుంది. కింద ఏం అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉట్టి బీరకాయ కర్రీ చేస్తే కొంచెం తీయగా ఉంటుంది, సరిగా అంతగా తినాలనిపించదు. అదే ఎగ్ కర్రీ కానీ బీరకాయ పప్పు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.